క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతుందో చూశాను. ఇనికేపాడు వెళ్లాను. అక్కడి నుంచి నేరుగా కిసినిపల్లి బ్రిడ్జ్ వద్దకు వెళ్లి బుడమేరు పరిస్థితిని అధ్యయనం చేశాను. అక్కడంతా కంప చెట్లు ఉండడం వల్ల ప్రవాహం సరిగా లేదు. వాటిని తీసేయడానికి ప్రొక్లైన్లు పంపించాం. మధురనగర్ లో కూడా చూశాను. అక్కడ ఆక్రమణలు బాగా ఉన్నాయి. దీనివల్ల నీరు పోయే పరిస్థితి లేదు అని సీఎం చంద్రబాబు అన్నారు. చెప్పాను మా డైరెక్టర్కి, వేరే రాష్ట్రాల్లో కూడా ఫైర్ ఇంజన్స్ ఇవ్వగలిగితే రేపు వాళ్ళ అవసరం వస్తే మనం కూడా ఇస్తాం. ఒక 20, 30, 50 ఇస్తే తెప్పించమన్నాం. తెప్పిస్తే అవి కూడా తెప్పించి ఉపయోగిస్తాం. లేకపోతే ఆల్టర్నేటివ్స్ ప్రత్యామ్నాయాలు ఏమున్నాయి అన్నీ చూస్తాం. అదే మరి కొన్ని అపార్ట్మెంట్స్లో కానీ కొన్ని దిక్కలు కానీ వాటర్ స్టాగ్నేషన్ ఉంది, బేస్మెంట్ ఏరియాలు అవన్నీ. ఆ వాటర్ పంప్ చేయడానికి కూడా రాత్రిపూట ఫైర్ ఇంజిన్స్లో పంప్స్ ఉన్నాయి. ఆ పంపులు ఉపయోగించి లిఫ్ట్ చేస్తారు. ఇది కాకుండా అవసరమైతే కొన్ని ట్రాక్టర్లు కూడా పెట్టి కొన్ని మోటార్లు తెప్పించి పెట్టి మొత్తం లో ఏరియాలో ఉండే వాటర్ అంతా లిఫ్ట్ చేసి అది పంప్ చేసి బయట పంపిస్తారు. అంటే ఎవ్వరికి ఇబ్బంది లేకుండా. ఇప్పటికే వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు. మళ్ళా వాళ్ళు ఎక్కడికో వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ పోయి ఎవరు నడుక్కోవాలో తెలియదు. పంపులు తేవాలి, చేతిలో డబ్బులు ఉండవు. ఇలాంటి అనేక సమస్యలు ఉంటాయి. కాబట్టి వీ వాంటెడ్ టు రిమూవ్ దట్ వాటర్ అండ్ క్లీన్ ఇట్ అప్. అక్కడ కూడా క్లీన్ చేసి వాళ్ళకి వీలైనంత వరకు క్లీన్గా చేయడం కోసం అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇంకొక పక్కన పవర్ మొత్తం సర్వీస్ కనెక్షన్స్ అన్నీ ఇచ్చారు. ఒక 26,740 మాత్రం బికాస్ ఆఫ్ వాటర్ ఉంది కాబట్టి షార్ట్ సర్క్యూట్ అవుతుంది, షాకులు కొడుతుంది. కాబట్టి కొంచెం ఆలోచిస్తున్నారు. సిద్ధంగా ఉన్నారు కానీ వాటర్ అండ్ పవర్ సిద్ధంగా ఉన్నప్పటికి కూడా ఈ కన్స్ట్రైంట్స్ ఉన్నాయి. దానికోసం వెయిట్ చేస్తున్నారు. అది ఈ వాటర్ తగ్గంగానే కనెక్షన్స్ ఇస్తారు. ఈ నెల ఏవైతే ఇక్కడ పవర్ డ్యూస్ కూడా పోస్ట్ పోన్ చేయమన్నాం. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి కట్టలేరు కాబట్టి అవన్నీ పోస్ట్ పోన్ చేయమని కూడా చెప్పాం. అది పోస్ట్ పోన్ చేస్తారు. ఎక్కడైతే ఈ వరదలు వచ్చింది ఇక్కడ మాత్రం పవర్ కనెక్షన్స్ కూడా పవర్ డ్యూస్ కూడా కలెక్ట్ చేయరు. అదే మరి ఇంకొక పక్కన టెలికాం 21 టవర్స్లో లేవు. మొత్తం 3,255 సైట్లుంటే 21 సైట్లో కనెక్టివిటీ లేదు. అక్కడ మాత్రం గ్యాప్లు ఉన్నాయి. అది కూడా రేపు ఈవినింగ్ లోపల చేయమని చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. అది కూడా కంప్లీట్ చేస్తారు. ఇంకొక పక్కన మొత్తం ఇప్పుడు సిటీ అంతా అతలాకుతలమైంది. చాలా పనులు ఉన్నాయి, టెక్నికల్ పనులు. ఒక ఎలక్ట్రీషియన్, ఒక ప్లంబర్, లేకపోతే ఒక మోటార్ వెహికల్ ఇచ్చేయడం, ఒక గ్యాస్ స్టవ్ పొయ్యి ఏదైనా ఉంటే చిన్న చిన్నవన్నీ పోయి ఉంటే మళ్ళీ రిపేర్లు చేసుకోవడం, దీనిపైన శ్రద్ధ పెట్టాం. రేపటి లోపల ఏవైతే ఇప్పుడే ఆర్గనైజ్డ్ సెక్టర్స్ కొన్ని ఉన్నాయి వాళ్ళని కూడా రమ్మంటున్నాం. ఆన్లైన్లోనే వాళ్ళ సర్వీసెస్ ఓబరైజేషన్ ద్వారా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు, మనుషులు పంపిస్తారు. ఆ సర్వీసెస్ అందరితో మాట్లాడుతున్నాం. అవసరమైతే వాళ్ళకు కూడా కొంచెం ఇన్సెంటివ్స్ ఇచ్చి ఒక ప్యాకేజ్ ఇచ్చి ప్రతి ఒక్కరికి రేట్లు ఇష్ట ప్రకారం పెంచకుండా ఒక రేటు ప్రకారం ప్రిస్క్రైబ్డ్ రేట్తోనే చేసేట్టుగా, స్టాండర్డ్ రేట్తో చేసేట్టుగా ఒక ఫార్ములా తీసుకొస్తున్నాం. అవసరమైతే దాంట్లో కొంత గవర్నమెంటే సబ్సిడీ ఇచ్చి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తాం. ఎక్కడికక్కడ స్కిల్డ్ లేబర్ని, వాడు ఏ వర్క్ అయినా సరే, ఒక కార్పెంటర్, ఒక ప్లంబర్, ఒక ఎలక్ట్రీషియన్, ఒక మెకానిక్. సబ్బవరం మండలం పరిధిలోని గ్రామాల్లో నిర్వహించే గణపతి నవరాత్రి మహోత్సవాలకు పోలీసు వారి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని సబ్బవరం సిఐ రమణ తెలిపారు. సబ్బవరం మండలంలో వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా, చిన్న బొమ్మ అయినా కూడా పెద్ద బొమ్మ అయినా ప్రతి ఒక్కరు కూడా పోలీసుల అనుమతి తప్పనిసరి. ఆన్లైన్ లో పోర్టల్ అవైలబుల్ గా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ మండపాలు, గణేష్ మండపాలకి తప్పనిసరిగా పర్మిషన్ అయితే తీసుకోవాలి. అలాగే ఎలక్ట్రికల్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎలక్ట్రికల్ ప్రమాదాలు జరగకుండా అన్ని రకాలైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. అదే రకంగా రాత్రిపూట గణేష్ మండపం దగ్గర ఖచ్చితంగా నిర్వాహకులు ఎవరో ఒకరు ఖచ్చితంగా నైట్ పడుకునేటట్టు చూసుకోవాలి.
అలాగే ఫైర్ ఇన్సిడెంట్స్ జరగకుండా కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడ కూడా ఒకే దీని మీద క్లాషెస్ రాకుండా, అంటే గ్రూపు తగాదాలు రాకుండా గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకుని ఒక సాంప్రదాయబద్ధంగా లౌడ్ స్పీకర్లు కూడా మార్నింగ్ నుంచి రాత్రి 10 వరకు మాత్రం వాడాలి. అదే రకంగా ఎక్కడైనా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లయితే అబ్సీన్ నృత్యాలు కానీ అబ్సీన్ విషయాలు కానీ లేకుండా చూసుకోవాలి. చాలా మంది ఈ టైంలో అబ్సీన్ డాన్సెస్ వేయడానికి చేస్తుంటారు. అటువంటివి చేసినట్లయితే ఖచ్చితంగా పట్టుకోవడం జరుగుతుంది. తర్వాత మీ ప్రోగ్రామ్ కూడా, మీరు కండక్ట్ చేసినటువంటి ప్రోగ్రామ్ కూడా డిస్టర్బ్లోకి వెళ్తారు. కాబట్టి మీరందరూ కూడా సాంప్రదాయంగా, పద్ధతిగా, లీగల్గా, చట్టబద్ధంగా మీ గ్రామాల్లో మీరు గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని పోలీసు వారి తరఫున, సర్వవరం పోలీస్ స్టేషన్ తరఫున నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించారు. కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. आंध्र में विजयवाड़ा में अभूतपूर्व संकट की स्थिति है। ऐसा पहले कभी देखा नहीं गया। एक साथ 400 मिलीमीटर बारिश, और उसके कारण जल प्रलय की स्थिति उत्पन्न हुई। बुढ़मेरू में कई ब्रीच हो जाने के कारण और अनपेक्षित पानी आने के कारण विजयवाड़ा में पानी भरा हुआ है। अभूतपूर्व संकट की स्थिति है। लेकिन मैं आंध्र प्रदेश के मुख्यमंत्री और देश के सम्मानीय नेता श्रीमान चंद्राबाबू नायडू गारू जी को इस बात के लिए धन्यवाद दूंगा कि वो और उनकी पूरी टीम 24/7 यही उनका सेक्रेटरिएट बना लिया कलेक्ट्रेट को, और 24 घंटे काम कर रहे हैं। जब से ये संकट की स्थिति पैदा हुई, प्रदेश की सरकार ने सीएम साहब के नेतृत्व में दिन और रात काम किया और केंद्र ने भरपूर सहयोग किया। एनडीआरएफ की टीमें यहां काम कर रही है लगातार। एयरफोर्स के, नौसेना के हेलीकॉप्टर्स जितने मांगे गए, केंद्र सरकार ने, प्रधानमंत्री जी ने, होम मिनिस्टर साहब ने उनको भेजने का काम किया, और दिन और रात राज्य सरकार के साथ मिलकर संकट की स्थिति से जनता को निकालने का प्रयास किया। और इसलिए इतने भयानक जल प्रलय के बाद भी ह्यूमन लॉस, मानव जीवन का नुकसान बहुत न्यूनतम हुआ है। अगर सरकार इतनी दक्षता से काम नहीं करती तो ये स्थिति बहुत भयावह हो जाती। వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో జనసేన నాయకులు, జన సైనికులు, కూటమి భాగస్వామ్య పక్షాలు భాగస్వాములు కావాలని, ప్రతి కుటుంబానికి నిత్యావసర సరుకులు అందేలా చూడాలని పిలుపునిచ్చిన మంత్రి నాదెండ్ల మనోహర్. అందరికీ నమస్కారం. ఈ రోజు విజయవాడ పట్టణంలో 76 డివిజన్లలో ఊహించని విధంగా మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కోరినట్టుగా ప్రతి కుటుంబాన్ని ఆదుకోవడానికి ఒక అద్భుతమైన ప్రయత్నం ఈరోజు ప్రారంభించబోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పౌర సరఫరాల శాఖ మరియు మార్కెటింగ్ శాఖ, మున్సిపల్ శాఖ సమాయుత్తమై పోలీస్ శాఖ, రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా, అనేక మంది ఇతర జిల్లాల నుంచి అధికార యంత్రాంగం అంతా తరలి వచ్చింది భారీగా. మన జన సైనికుల్ని, వీర మహిళల్ని కోరేది, దయచేసి మీరు కూడా ఈ సహాయ కార్యక్రమాల్లో మీరు వార్డుల్లో ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు మనకి స్ఫూర్తినిస్తారో అదే స్ఫూర్తిని మీరు క్షేత్రస్థాయిలో ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఈ సమయంలో మీరు కూడా ఓర్పుగా, సహనంతో, ఎక్కడ కూడా తొందరపడి మనం చిన్న లోపాలు ఉన్నా మా దృష్టికి తీసుకొచ్చి ఎక్కడైతే సరుకులు పంపిణీ చేస్తున్నామో
ప్రతి ఇంటికి మనం అందించే విధంగా మీరందరూ కూడా సహకరిస్తారని మిమ్మల్ని అందరిని కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా మన జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజున మనం చేయబోయే ఈ కార్యక్రమం 76 వార్డులో కూడా ప్రతి ఒక్కరూ సహకరించమని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. దేశంలోని 9 విమానాశ్రయాల్లో డీజీ యాత్ర సేవలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విశాఖపట్నం విమానాశ్రయంలో సివిల్ ఏవియేషన్ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ భరత్, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ దేశంలో ఈరోజు 9 ఎయిర్పోర్టులలో డీజీ యాత్ర సేవలు ప్రారంభించామన్నారు. అక్కడికి ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు గేట్ దగ్గర సిఐఎస్ఎఫ్తో మాట్లాడకుండా మీరు నేరుగా ఈ యొక్క డిజీ యాత్ర గేట్ ద్వారానే మీ ఫోన్లో ఉన్నటువంటి క్రెడెన్షియల్స్ చూపించి తిన్నగా లోపలికి వెళ్ళగలరు. అదే మీరు పాత పద్ధతిలో వెళ్తే సుమారు మీకు నిమిషంకి పైగా సమయం పడుతుంది. కానీ ఈ కొత్త పద్ధతిలో ఈ డిజీ యాత్ర యాప్ ద్వారా మీరు ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ కావాలనంటే 5 సెకండ్లలో మీకు ఎక్కడ ఇబ్బంది లేకుండా లోపలికి వెళ్ళే ఫెసిలిటీ ఇది అందిస్తుంది. ఎంత చక్కగా దీని యొక్క నిర్మాణం జరిగిందనంటే చాలామందికి చిన్న అపోహ ఉంది. నేను ఈ డిజీ యాత్ర యాప్లో నా తాలూకా ఆధార్ డీటెయిల్స్ కానీ ఇంకా ఇతరత్ర నా తాలూకా డీటెయిల్స్ పెడితే అది ప్రైవసీని కన్సర్న్ చేసుకొని ఉంటాయా లేదా అనేది అది కూడా మేము చక్కగా చూసుకొని మీరు ఇచ్చేటటువంటి డేటా కేవలం మీ ఫోన్లోనే ఉంటుంది తప్ప ఇంకెక్కడికి ఎవరితోని కూడా షేర్ చేయట్లేదు. ఎయిర్పోర్ట్కి వచ్చినటువంటి డేటా కూడా 24 గంటల్లో సెల్ఫ్ డిస్ట్రక్ట్ అయిపోతుంది తప్ప అక్కడ నుంచి ఎక్కడికి కూడా మీ తాలూకా డేటాని షేర్ చేసే పరిస్థితి లేకుండా మీ డేటా తాలూకా ప్రైవసీని భద్రంగా ఉంచే విధంగా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఏ రకంగా ఈరోజు 15 తర్వాత ఈ 9 ఎయిర్పోర్ట్లు కూడా యాడ్ చేశామో దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎయిర్పోర్ట్లో కూడా డిజీ యాత్ర ఫెసిలిటీని భవిష్యత్తులో లాంచ్ చేయబోతున్నామన్న విషయం కూడా కమిట్మెంట్తో మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అందరికీ కూడా ఎంకరేజ్ చేస్తున్నాను. ఎయిర్ ట్రావెల్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరికి ఈరోజు స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి. డిజీ యాత్ర యాప్ని మీరు అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క యాప్ని వినియోగంలోకి మీరు అందరూ కూడా తీసుకొని వస్తే మీకు ఎయిర్పోర్ట్లో మీ తాలూకా ఫెసిలిటీస్ అన్నీ కూడా మరింత చక్కగా మీరు వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కేవలం ఇక్కడ ఎంట్రీ గేట్ దగ్గరే కాదు, మీకు సెక్యూరిటీ చెక్ దగ్గర కూడా డిజీ యాత్రకి ప్రత్యేకంగా లైన్ ఉంటుంది. అలాగే బోర్డింగ్ దగ్గర కూడా మీకు డిజీ యాత్ర తాలూకా ప్రత్యేకమైన లైన్ ఉంటుంది. కాబట్టి ఇది మల్టిపుల్ పాయింట్స్లో ఈ డిజీ యాత్ర యాప్ మీకు అందరికీ కూడా సమయం తక్కువ చేయడానికి, చాలామంది ఎంత హర్రీగా ఉంటారో తెలుసు ఎయిర్ ట్రావెల్లో. నిజంగా ఎయిర్పోర్ట్ ఎక్కిన తర్వాత ఎక్కడైనా దిగినప్పుడు చూడాలి, అసలు ఆ నిమిషంలోనే ఒలింపిక్ రేస్ పరిగెట్టినట్టుగా అందరూ కూడా బయటికి పరిగెట్టడానికి అందరూ చూస్తారు. అంటే సమయం ఎంత విలువైనదో ప్రతి ఒక్కరికి కూడా. అటువంటి సమయాన్ని మీ అందరి తాలూకా సమయాన్ని తగ్గించాలనే ఆలోచనతోనే ఈరోజు డిజీ యాత్ర యాప్ ఫెసిలిటీని మనం తీసుకొని రావడం జరుగుతుంది. ఇది ప్యాసింజర్స్కి చాలా 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 వినియోగంలో వచ్చే విధంగా తీసుకొని వచ్చే విధంగా ఇదంతా కూడా కార్యక్రమం చేస్తున్నాం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ, విశాఖపట్నంకి సంబంధించి నేను మంత్రి అయిన తర్వాత ముఖ్యంగా ఇక్కడ నుంచి ఉన్నటువంటిది మాకు విజయవాడకి ప్రత్యేకంగా ఒక కనెక్షన్ మార్నింగ్ కావాలని అన్నారు. ఈరోజే తెలియజేస్తున్నాం. అక్టోబర్ 27వ తేదీ నుంచి మార్నింగ్ 8:55 ఇక్కడ నుంచి ఫ్లైట్ విజయవాడ బయలుదేరుతుంది. మళ్ళీ తిరిగి అక్కడ నుంచి ఇక్కడికి సుమారు 8 గంటల సమయానికి అటు నుంచి కూడా నైట్ వచ్చే విధంగా అక్టోబర్ 27 నుంచి కూడా ఒక ఫ్లైట్ స్టార్ట్ చేస్తున్నాం. అప్పటికి కూడా డిమాండ్ ఎక్కువ ఉంటే నవంబర్లో కూడా మరొక ఫ్లైట్ మళ్ళీ విజయవాడ కనెక్షన్ ఇంకోట్స్ కూడా స్టార్ట్ చేస్తున్నామని విశాఖపట్నం ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఇంటర్నేషనల్ ఫెసిలిటీస్ కోవిడ్కి ముందు చాలా చక్కగా ఇక్కడ నుంచి శ్రీలంకకు కానీ దుబాయ్కి కూడా వయా హైదరాబాద్ మనకు అన్ని కనెక్టివిటీస్ కూడా ఉండేవి. కోవిడ్ తర్వాత ఎయిర్ ట్రావెల్ మీద అత్యంత ప్రభావితమైనటువంటి ఒక సమస్య రావడంతో మరి అప్పుడు చాలా కనెక్షన్స్ అన్నీ కూడా తగ్గాయి. నేను కూడా ఇంటర్నేషనల్ కనెక్షన్స్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి విశాఖపట్నమే కాదు Tier 2 సిటీస్ మన దేశంలో ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటిలో ఇంటర్నేషనల్ కనెక్టివిటీని కూడా పెంచడానికి అనేక రకాలైనటువంటి చర్యలు మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ద్వారా తీస్తున్నాం. కాబట్టి రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఇంటర్నేషనల్ ట్రావెల్ కానీ లేకపోతే మిగిలినటువంటి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్కి కనెక్టివిటీ కానీ ఇవన్నీ కూడా పెంచడానికి నా వంతుగా కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నాను. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మన తాలూకా ఎయిర్పోర్ట్ ఫెసిలిటీస్ అన్నీ కూడా పెంచుతాం. దానితో పాటు విశాఖపట్నంకి సంబంధించి మరొక కొత్త ఎయిర్పోర్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా మనం నిర్మించబోతున్నాం.
మరొక 2 సంవత్సరాల లోపు ఆ ఎయిర్పోర్టును కూడా ప్రారంభించి చంద్రబాబు పాలన అంటేనే రామరాజ్యం, కష్టాలు అంటే అక్కడ పెద్ద కొడుకు మాదిరిగా చంద్రబాబు కష్టాలు తీరుస్తున్నారు. నాటి వైఎస్ జగన్ అసమర్థత పాలన విజయవాడ ప్రజలకు శాపంగా మారింది. 2004లో వైఎస్ జగన్ ఆస్తి ఎంత, 2024లో ఆస్తి ఎంత అని బివి రామ్ ప్రశ్నించారు. చంద్రబాబు పాలన అంటేనే రామరాజ్యం, కష్టాలు ఉంటే అక్కడ పెద్ద కొడుకు మాదిరిగా చంద్రబాబు కష్టాలు తీరుస్తున్నారు. నాటి వైఎస్ జగన్ అసమర్థ పాలన విజయవాడ ప్రజలకు శాపంగా మారింది. 2004లో వైఎస్ జగన్ ఆస్తి ఎంత, 2024లో ఆస్తి ఎంత? లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న వైఎస్ జగన్ 100 కోట్లు విరాళం ఇవ్వాలి. తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్. చంద్రబాబు పాలన అంటేనే రామరాజ్యమని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అభివర్ణించారు. ప్రజలకు ఎక్కడ కష్టాలుంటే అక్కడ పెద్ద కొడుకు మాదిరిగా చంద్రబాబు వ్యవహరించి ఆ కష్టాలను కడతీరుస్తున్నారన్నారు. శుక్రవారం ఉదయం భీమిలిలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామ్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు వయసును కూడా పక్కన పెట్టి ప్రజల కోసం కష్టపడుతుంటే చూసి తట్టుకోలేని పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. వైఎస్ జగన్ అసమర్థ పాలన వల్లే బుడమేరు ముప్పు ఏర్పడిందని, విజయవాడలో లక్షలాది మంది ప్రజలకు శాపంగా మారిందన్నారు. నమస్కారాలు. నేడు భీమిలిలో పెట్టడం ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఇటీవలే హైకోర్టు ఆదేశాల మేరతో విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డి తొలగించడం జరిగింది. అంటే భీమిలిలో ఎంత అక్రమాలు చేశారో అని చెప్పడానికి విజయసాయిరెడ్డి కుటుంబం ఒక నిదర్శనం అమలు చేస్తున్నాను. అడ్డగోలుగా ప్రజల దగ్గర నుంచి దోచుకున్నారు. ఈవేళ ప్రభుత్వం నాడు మా చేతుల్లో ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా వ్యవహరించారు. ఈరోజు మాట్లాడుతుంటే వైకాపా నాయకులు చంద్రబాబు పైన తప్పుడు ప్రచారం చేస్తుంటే ఏదో దెయ్యాలు వేదాలు చెప్పినట్టు ఉంది. ఆ బుడుమేరు ఆ నీరు చంద్రబాబు ఇంటిని కాపాడటం కోసం అటుపక్క వదిలేస్తని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి ఏ రకంగా ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కేవలం ప్రజలు అల్లాడిపోతుంటే ఒక పెద్ద కొడుకు మాదిరిగా తన ఆరోగ్యం సైతం పక్కన పెట్టి రాత్రనగా పగలనగా పనిచేస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి అని కూడా కాకుండా ప్రతి ఇంటికి పెద్ద కొడుకు మాదిరిగా నేనున్నానని చెప్పి వీళ్ళు పనిచేస్తుంటే వైసీపీ పార్టీ వాళ్ళు ఏదో తప్పుడు మాట మాట్లాడుతుంటే భరించలేక ఈ నా కొడుకులకు బుద్ధి చెప్పాలని చెప్పి తెలుగు శక్తి ముందుకు వస్తుంది. ఈవేళ జగన్మోహన్ రెడ్డి లాగా తెలుగుదేశం పార్టీ ఎటువంటి దోచుకుంటాం కానీ, దాచుకుంటాం కానీ, దండుకుంటాం కానీ, పెంచుకుంటాం కానీ పాటుపడలేదు. అంటే తెలుగుదేశం పార్టీ ఎంత నిబద్ధత అంటే నిన్నే మనం చూసాం. ఆయన పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలం ఒక మహిళ పైన అసభ్యంగా ప్రవర్తించారని చెప్పి చేస్తే వెంటనే సస్పెండ్ చేశారు. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు. మరి ఈవేళ వైకాపా పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్న సూటిగా, మరి గతంలో నీ అంబటి రాంబాబు, నీ గోరంట్ల మాధవ వీళ్ళు మహిళలపైన తప్పుడుగా ప్రవర్తించి చేసి నీ ఎమ్మెల్సీ ఆఖరి సాక్షాత్ డోడులు చేశాడు. మరి వాళ్ళపైన విమర్శ చేసుకుని అడుగుతున్నాను. అంటే ఒక రౌడీయిజాన్ని, గోండాయిజాన్ని నీ పార్టీ పెంచి పోషించింది మనం చేస్తున్నాను. ఈవేళ చంద్రబాబు డాబా గార్డెన్స్ లోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగబద్ధమేనా అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో జరిగిన సదస్సుకు తెలంగాణ విశ్వవిద్యాలయాలు ఫ్యాకల్టీ ఆఫ్ లా మాజీ డీన్, దక్షిణ భారత సిద్ధాంతకర్త గాలి వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా గౌతమ్ బుద్ధునికి బుద్ధవనం చేశారు. అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ దళితుల సమస్య పరిష్కారం కాకూడదు అన్నదే రాజకీయ పార్టీల ఆలోచనని మండిపడ్డారు. బీఎస్సీ పార్టీ తప్ప ఎవరూ వ్యతిరేకించలేదన్నారు. వర్గీకరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్యని అభిప్రాయపడ్డారు. కులాల మధ్య వ్యత్యాసం లేదని, ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశమై 371 డి ప్రకారం జోన్ డీలో పెట్టాలని కేంద్రానికి లేఖ పంపితే సరిపోతుందన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చింది తీర్పు కాదని, కుట్ర అని, అది బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర అని పేర్కొన్నారు.
మాల మాదిగలు కలిసి ఉండాలన్నదే తన లక్ష్యమని తెలిపారు. 30 ఏళ్ల నుంచి సమస్య రగులుతుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో లోటుపాట్లు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో రాజేంద్ర, రేణుకుమార్, వేణుగోపాల్, అన్నవరం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం ముఖ్యంగా గత 30 ఏళ్ళుగా అవసరం లేదా గత 30 ఏళ్ళుగా 59 కులాల మధ్య ఏ వర్గీకరణ పేరుతో కొనసాగుతున్న పోరాటం ఉందో అది ఉమ్మడి రిజర్వేషన్ల వర్గీకరణ సమస్య పంచుకోవాలని, అన్నదమ్ముల్లా పంచుకోవాలి, ఆత్మబంధువుల్లా కలిసి ఉండాలనే దానికి అన్ని పార్టీలు, అగ్రవర్ణ పార్టీలు ఏవి కూడా ఈ సమస్యను పరిష్కరించకుండా గత 30 ఏళ్ళుగా ఈ సమస్య చాలా సీనియర్ సమస్య, 3 రోజులలో సమస్య పరిష్కారం అవుతుంది. కానీ 30 ఏళ్ళుగా ఈ సమస్యను పరిష్కరించలేదు. కారణం ఏంటంటే దళితులకు ఈ సమస్య పరిష్కారం అయితే ఇక వాళ్ళు రాజకీయ అధికారం అడుగుతారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు నిరంతరం కొట్లాడుకుంటూనే ఉండాలి. ఆ కొట్లాడుకోవడానికే వీళ్ళంతా వర్గీకరణకు సపోర్ట్ చేస్తున్నారు తప్ప కలిసి ఉండడానికి, పరిష్కరించడానికి ఈ దేశంలో ఏ ఒక్క పార్టీ ఎక్సెప్ట్ బీఎస్పీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు వర్గీకరణకు సపోర్ట్ చేస్తున్నాయి తప్ప ఎట్లా పరిష్కరించాలో చెప్పడం లేదు. బీఎస్పీ మాత్రం అపోజ్ చేస్తుంది కానీ పరిష్కరించాలని కూడా చెప్పట్లేదు బీఎస్పీ కూడా. దీనికి పరిష్కారము గత 30 ఏళ్ల క్రితం నుండి నేను చెప్తున్నాను, 3 రోజుల్లో పరిష్కారం అవుతుంది. ఏంటంటే ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్య, ఇది దేశ సమస్య కాదు. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్యకు మూల కారణము ప్రాంతీయ సమస్య, కుల సమస్య కాదు. ప్రాంతాల మధ్య వ్యత్యాసం కారణంగా ఏర్పడ్డ సమస్య ఇది. కులాల మధ్య వ్యత్యాసం వల్ల వచ్చిన సమస్య కాదు ఇది. ప్రాంతాల మధ్య వ్యత్యాసం కారణంగా ఎట్లయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ వచ్చిందో అలాగే ఎస్సీల మధ్య రిజర్వేషన్ల పంపిణీలో జరిగిన అసమానతల కారణంగా ఏర్పడ్డ ఈ సమస్య అది పాలకుల వల్ల ఏర్పడ్డ తప్ప